అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు. హాస్టల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో త్రాగునీరు, భోజనం, వసతి వంటి ప్రాథమిక సౌకర్యాలు సరైన విధంగా లేవని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో చదువుపై కూడా ప్రభావం పడుతోందని వారు అంటున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. నమస్తే సార్. గౌరవనీయులైన శ్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మేము చెప్పాల్సింది ఏమనగా, అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడికాడ గ్రామంలో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు మేము మా సమస్యలు మీకు చెప్పుకోవడానికి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, సార్ మాకు ఫుడ్ సరిపోవట్లేదని అడిగితే తిడుతున్నారు సార్. మళ్ళీ చాలా మంది స్కూల్లో తిన్నాం కదా, మీకు ఇక్కడ ఎందుకు పెట్టాలి, స్కూల్లో కడుపునంగా పెట్టారు కదా, ఇక్కడ తినకపోయినా ఏమవుదని చెప్పి పెట్టట్లేదు సార్ మాకు. సార్ మళ్ళీ ఇప్పుడు ఫుడ్ సరిపోవట్లేదని ఎవరైనా వెళ్ళి అడిగారు అనుకోండి సార్, దాని తర్వాత రోజు ఎక్కువ వండేసి ఇప్పుడు ఎవరైతే అడిగారో వాళ్ళని టార్గెట్ చేసి పిలిచి ఎక్కువ ఉన్నాం కదా, ఇప్పుడు మిగిలిపోయింది కదా తినండి అని చెప్పేసి వాళ్ళ చేత మొత్తం తినిపెడుతున్నారు సార్. నైట్ 10 గంటలకి అందరూ పడుకుపోయిన తర్వాత గోన్లు మార్చేసి బియ్యాలాట అమ్మేస్తున్నారు సార్. డబ్బులు కూడా హాస్టల్కి వచ్చి పంచుకుంటున్నారు సార్. మెచ్యూర్ అయిన పిల్లలు శారీస్, స్వీట్స్ పెట్టకపోతే వాళ్ళే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి తిడుతున్నారు సార్. సార్ అలాగే మాకు పెట్టాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నారు సార్. చికెన్ రుబ్బు ఏదైనా ఉందంటే వాళ్ళ ఇంట్లోకి పంపించుకుంటున్నారు సార్. మాకు ప్రాపర్ గా పెట్టట్లేదు. పాల ప్యాకెట్లు కూడా గవర్నమెంట్ ఎన్ని ప్రొవైడ్ చేసినా చేయకుండా ఒక 2-3 ఎక్కువ వాటర్ కంటెంట్ వాటర్ ఎక్కువ వేసి మాకు నీళ్ళే పాలు అర్థం కావట్లేదు సార్. మాకు మళ్ళీ 300-400 తీసుకుంటున్నారు సార్. అవి మేము ఇవ్వలేమంటే తిడుతున్నారు సార్. మళ్ళీ మాకు పెట్టాల్సి